తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దివ్య సన్నిధిలో ఉదయకాల సమయమున కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ, సార్వత్రిక సంఘ దైవజనులకును, ఏకీభవిస్తున్న నా సహోదరి సహోదరుమణులకును క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు గత వారం అంతా మనల్ని కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, నేడు మనకిచ్చిన ఈ దినాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ, కొద్ది నిమిషములు దేవుని యొక్క మాటను మనము జ్ఞానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. చూస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చివరి లైను, 11వ వచనం మొదటి లైను చూస్తే, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే అలాగూ చేసేదను అన్నాడు. చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే, ఇబ్బంది కొలుములో నిన్ను పడవేసి తిని అని అంటున్నాడు కదా. ఇబ్బంది కొలుములో పడవేశాను, ఎందుకు చేశాను? నా నిమిత్తమే అని దేవుడు అంటున్నాడు. అంటే ఏమిటని అర్థమవుతుంది అంటే, శ్రమలు వస్తున్నాయి అంటే ఎందుకోసం నేను దాన్ని చేశాను, ఎందుకోసం శ్రమల్లో అనుభవిస్తున్నావు? నా నిమిత్తమే, నాకు మహిమకరంగా జీవించడానికి, నా రూపంలోకి నువ్వు మార్చబడ్డానికే శ్రమను నీకు విడుదల చేశాను, అంటే శ్రమను అంగీకరింపజేశాను అంటున్నాడు. యోబు గారి జీవితంలో మనం ఆలోచన చేస్తే, యోబు గారు దేవుని పట్ల కలిగి ఉన్న భక్తి శ్రద్ధలు, దేవుని పట్ల కలిగిన ఇష్టము, ఎంతో శ్రద్ధగా భయభక్తులతో తన కుటుంబాన్ని దేవుని మార్గంలో నడిపించుకున్న యోబు చుట్టూరు కంచి వేసిన దేవాది దేవుడు, అపవాది తన దగ్గరికి వెళ్ళి దేవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇదిగో యోబుని చూసావా అన్నప్పుడు, చూశాను, సమస్తము మీరు ఇచ్చావు కనుక సంతోషంగా ఉన్నాడు. అలాగుంటే ఎవరైనా కూడా బాగానే అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా కూడా నిన్ను ప్రేమిస్తారు, నిన్ను స్తుతిస్తారు. అయితే ఒక్కసారి శ్రమలు కలిగింపు చేసి చూడు, నీ బిడ్డ నిన్ను తృణీకరిస్తాడు అని చెప్పడం ద్వారా శ్రమల్ని అంగీకరించడము జరిగింది. అయితే ఆ మాటగా అనుకుంటున్నారా? కాదు. శ్రమల యందు మనల్ని ఇంకా తండ్రి యొక్క రూపంలోకి, తండ్రికి ఇష్టానుసారంగా మార్చుకోవడానికి శ్రమలు అంగీకరిస్తారే తప్ప, మన తండ్రి ఎప్పుడూ కూడా మనకు అన్యాయం చేయడానికి కానీ, మన మీద కోపం కానీ, లేకపోతే మనకి శ్రమలు కలిగించి ఆయన సంతోషం కానీ ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు కదా అండి. ఆయన మనతో కూడా సహానుభావంగా శ్రమలు అనుభవించినవాడు. అందుకే కదా హెబ్రీయులకు రాసిన పత్రికలో శ్రమలో ఉన్నవారికి మొదటిగా ఆయన సాయం అందిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. అంతటి గొప్ప తండ్రి మనకు శ్రమలు అంగీకరిస్తున్నాడంటే, శ్రమలు పెడుతున్నారంటే, మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఏదో దేవుడి కోపమనో లేకపోతే మరొకటి కాదు, నా నిమిత్తమే అంటున్నాడు. నా రూపంలోకి మార్చబడడానికి, నా చెంతకు మీరు చేరడానికి, అన్నిటికంటే నాలో మీరు స్థిరంగా బలపడడానికి నేను మిమ్మల్ని అగ్నికి గురి చేస్తున్నాను అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దేవాతి దేవుడు అంటున్నాడు, ఇబ్బంది కొలుము నేను పరీక్షించదని ఎందుకు? నా నిమిత్తమే పరీక్షిస్తున్నాను. యోబు గారు పరీక్షింపబడ్డారు, తర్వాత ఎలాంటి ఆశీర్వాదం పొందుకున్నారు? రెండింతల ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. మరి ప్రభువులు ఆయన స్థిరపడ్డారు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని చెప్పి చివరి వరకు కూడా తన అందరి కోసమే ప్రార్థన చేసే విధంగా ఉన్నాడు. అలాగనే జీవించారు. ప్రభువుని ఎక్కడ నోటి మాటతో కూడా దూషించలేదని వాక్యము సెలవిస్తున్నది. ఈరోజు మన జీవితంలో ఒక శ్రమ వచ్చినప్పటికీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అని ఆలోచించాలి. పేదరికం ఉందా? నువ్వు నా గుమ్మంలో కాచుకొని ఉండు, అయితే దేవుడు నా ఇంట్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఆయన నన్ను ఎన్నుకున్నాడని చెప్పుకునే ధైర్యంగా ఉండాలి. అనారోగ్యం అనే శ్రమ వస్తుందా? నువ్వు అడ్డగించు, కానీ ఔషధం లాంటి నా దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పి ధైర్యం కలిగి ఉండాలి. దేవుడు వీటికన్నిటిలో ఎన్నో శ్రమలు, ఎన్నో రకాలుగా శ్రమలు వస్తాయి, కానీ వాటికన్నిటికీ భయపడక దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడనే ధైర్యం మనము కలిగి ఉండాలి. ఏ విషయంలో మనం భయపడకూడదు. మన ప్రభువు కూడా మనలాగా శ్రమలు అనుభవించారు. క్రీస్తు వారు
ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు, శ్రమలు అనుభవించాడు. అయితే ఆయన వాటినన్నింటినీ కూడా ఎదుర్కొని జయించగలిగాడు. ఆయన జయించిన దేవుడు. ఆయన పిల్లలైన మనం కూడా జయించగలగాలి కదండి. ఈ లోకాన్ని నేను జయించి ఉన్నాను, మీరు కూడా జయించి ఉన్నారని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రభువు సెలవిచ్చారు కదా, నేను జయించిన ప్రకారం మీరు కూడా జయించాలి అన్నాడు. ఆయన అన్నీ జయించారు. ప్రతి బలహీనత, ప్రతి ఒక్క స్థితిని, అన్ని పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొని జయించాడు. అగ్ని లాంటి పరీక్షల్ని జయించాడు. కనుక మనం కూడా జయించగలిగిన వారమై ఉండాలి. మన ప్రభువు మనతో ఉన్నాడు. మనం జయించలేమా? మనం కూడా జయం పొందేవారమే. క్రీస్తులో ఉన్న నీవు నేను కూడా జయం పొందేవారమే కదా. కాబట్టి దేవుడు సదాకాలం మనతో ఉన్నాడు. భయపడకూడదు. ఆయన నిమిత్తమే మనము అగ్ని లాంటి పరీక్షల్లో మనము జయం పొంది క్రీస్తులాగా విజయవీరులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మనం ప్రభువులో ఇట్టి ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనం ఏమాత్రం భయపడక, శ్రమకు దిగులు పడక, శ్రమ నా గుమ్మంలో వచ్చింది అంటే, నా ఇంటిలోకి వచ్చిందంటే, అంతకుముందే ప్రభువు నాతో ఉన్నాడు, నన్ను ఎన్నుకున్నాడు. శ్రమ నన్నేమి చేస్తుంది? అనారోగ్యం నన్నేమి చేస్తుంది? నన్ను బలహీనపరుస్తుంది, కానీ నా తండ్రి నుంచి నన్ను వేరు చేస్తుందా అని ఆలోచన చేయాలి. చేయగలుగుతుందా? చేయలేదు. ఎంతో ఉపద్రవమైన, కష్టమైన, నష్టమైన, కరువైన, ఖడ్గమైన, వ్యాధైన, రోగమైన, ఏదైనా లేమి అయినా ప్రభు ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాప నేరదు. ప్రభు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన కొరకై ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. మనం ఆయనతో జీవించాలని కోరుకుంటున్నాడు. కనుక శ్రమలకు భయపడక, ప్రభు యందు మరింత భక్తికి, మరింత విశ్వాసము, ఆయనతో మరింత సావాసం కలిగి జీవించాలి. ఆయన ఉన్నత రాజ్యానికి చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు రీతిగా జీవించడానికి మనం దేవుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. జీవం గల తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, వందనాలు తండ్రి. గత వారం అంతా నీ కృపలో మమ్మల్ని కాపాడి ఈ నెలలో మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి, ఈ వారం అంతా మా ఎడల మీరు ఎంతగానో కృప చూపించారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. అయ్యా, రాత్రంతా మా పడకల చుట్టూ మీరు కంచు వేసినందుకు స్తోత్రాలు. ఎటు యోగ్యతలైన మా పట్ల మీరు ఎంతగానో కృప చూపిస్తున్న తండ్రి, వందనాలు. ఆశ్చర్యకరుడ, సర్వశక్తివంతుడగు తండ్రి, అందరికీ ఉపకారైన దేవ, దయా దాక్షిణ్యములు కలిగిన దేవ, మా కృపాతిశయమైన దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భూమి ఆకాశములు సూంచిన గొప్ప తండ్రి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ, ఆకాశ మహాకాశ జలములు బిగించిన దేవ, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా, శూన్యంలో ఉన్న ఈ భూమిని అయా వెలుగులోకి నడిపించిన తండ్రి, స్తోత్రాలు. వాక్యమైన తండ్రి, మీకే స్తోత్రాలు. నెమ్మదిని కలిగించేవాడా, మీకే స్తోత్రాలు. ఆపత్కాలం మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరం దయచేసే తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును తండ్రి, అయ్యా, అగ్ని లాంటి పరీక్షల్లో మమ్మల్ని ప్రవేశపెడుతున్నారంటే మీ నిమిత్తమే అంటున్నారు. అవును, మా కోసం మీరు శిలువపై రక్తం కార్చి అయ్యా తిరిగి లేచి పునరుత్థానుడిగా అయ్యా మా కోసం పరలోక రాజ్యాన్ని అయ్యా స్థలములు సిద్ధపరుస్తున్న తండ్రి, నేడు మేము కూడా మీ చిత్తానుసారంగా ఈ భూమి మీద నడిచి మీ రాజ్యానికి చేరాలనే కదా ప్రభా. ఈ భూమి మీదకి మేము వచ్చేటప్పుడు జగత్తు పునాది వేయబడికి మునిపే మీ ప్రణాళిక చొప్పున ఈ భూమి మీదకి మమ్మల్ని నడిపించి నా తండ్రి మీ చిత్తం చేయించుకోవడానికి ప్రభా ఎన్నో ప్రణాళికలు మా పట్ల కలిగిన తండ్రి, మేము చేసి మీ చెంతకు రావాలని కోరుకున్న తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బలపరుచున్నానా, ఈ భూమి మీద నీ చిత్తం పరలోక రాజ్యంలో ఏ విధంగా నెరవేర్చబడుతున్న రీతిగా ఈ భూమి మీద మా ద్వారా సంపూర్ణంగా మీరు నెరవేర్చుకోతండి. మీకే స్తోత్రాలు. సార్వత్రిక సంఘాలను దీవించండి ప్రభా. సంఘ సేవకులు మీరు ఆశీర్వదించండి. విశ్వాసుల కుటుంబాలు మీరు దీవించి తండ్రి, వందనాలు. వారి క్షేమం కొరకై మొరపెడుతున్నాను. సేవకులు క్షేమం దయచేయండి. అనేక గ్రామాల్లో, పట్టణాలు, దేశాలు స్వార్థ ప్రకటిస్తుండగా సన్నిధానం ఈరోజు ప్రభా అయ్యా నీ సన్నిధానంలో చేరి నేను గణపరుస్తుండగా నీ పిల్లలందరినీ మీరు కాపాడమని వేడుకుంటున్నాను. ఏ ఒక్కరు వెనుదిరిగిపోకుండా మీరు కాపాడయ్యా. మీ సన్నిధానం బిడ్డలకు తోడించమని వేడుకుంటున్నాను తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే తండ్రి ప్రభా,
పరిశుద్ధమైన దేవ, నీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని మమ్మల్ని నడిపించు తండ్రి. మోషేకు తోడైన దేవ, అన్ని విషయాలు దైవ సేవకులకు, మీ విశ్వాసులకు, మాకు అందరికీ మీ సన్నిధి తోడించండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించుకో తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన ప్రభా, అయ్యా నా దేశాన్ని బట్టి మీకు వందనాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం పట్ల మీరు కృప చూపిస్తున్న దేవా, కాపాడు తండ్రి. నా భారతదేశాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. నా దేశం ప్రజల దోషములు, పాపములు క్షమించండి తండ్రి. అయా ఆపదలో ఉపద్రవంలో ఉంటున్న ప్రభా, కేరళ రాష్ట్రాన్ని బట్టి మీకు వందనాలు నాయన. సాయం చేయి తండ్రి. మీరు కృప చూపించు తండ్రి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలు మీరు దర్శించండి ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, ప్రతి సజీవులుగా ఉన్నవారిని మీరు దర్శించు తండ్రి. అయ్యా వాళ్ళ రక్షణ మనసు అనుగ్రహించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా, అయ్యా మరి నా తండ్రి, నా దేశంలో ఎంతో నశించిపోతున్న వారిని కాపాడు తండ్రి. స్తోత్రాలు. నా దేశం నాయకులు మీరు దర్శించిన మంచి పరిపాలన ఇవ్వు తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే నా దేశంలో యవనస్తులు మీరు కాపాడు తండ్రి. యవన కాలంలో ఎంతో నశించిపోతున్న మీరు కృప చూపించమని పాసనలు వేడుకొంచున్నాను దేవా. మీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రభా, వృద్ధులను, విధవరాలను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి క్షేమం కొరకు వేడుకొంచున్నాను. కృప చూపించు తండ్రి. స్తోత్రాలు. మమ్మల్ని శత్రువులుగా భావించు వారైనా, ద్వేషించు వారిని క్షమించండి ప్రభా. ఎంతోమంది శత్రువులుగా భావించి వారు ద్వేషించి వారు ఉండగా తండ్రి, వారి క్షేమం కొరకు మొరపెడుతున్నాను. వారి కుటుంబాలను దీవించునైనా. ఆ సహోదరులు వాళ్ళు చేస్తున్న పనుల్ని మీరు ఆస్వాదించమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు. అలాగే నా తండ్రి ప్రభా, ఆయన గర్భిణీ స్త్రీలు, బాలింతలను బట్టి వందనాలు తండ్రి. చంటి బిడ్డలను బట్టి స్తోత్రాలు. క్షేమం దయచేయండి. ఆరోగ్యం ఇవ్వు తండ్రి. అయా గర్భం ఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరి మనలు వశ్యమని మొరపెడుతున్నాను ప్రభా. నా ఆత్మీయ సహోదరి ప్రభా, అయా అక్క గారిని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా బ్రతుకుని సమర్పిస్తున్నాను. గర్భఫల విషయంలో ప్రభా, నిన్ను మహింపరచు. మా బిడ్డలు మాకు అనుగ్రహించు తండ్రి. నీ చిత్తంలో కరించేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి ప్రభా, బాల్యం నుంచి నీ వైపుకి నడిపించే జ్ఞానం ఇవ్వండి తండ్రి. నేడు కలిగి ఉన్న మా పిల్లలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన, ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారంటే బిడ్డలను బట్టి తల్లిదండ్రులు ఎంత వ్యాధిని పొందుతున్నారు తండ్రి. ప్రతి బిడ్డని మీరు దర్శించినైనా తల్లిదండ్రులు లోబడి వారుగా ప్రభా, అయ్యా నీ సన్నిధానంలో నడుచువారుగా బిడ్డలను నడిపించు తండ్రి. కార్యం చేయి ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవ, మీరు తప్ప మాకు వేరొక ఆధారం లేదు తండ్రి. సాయం చేయండి. దుష్టక్రియల నుంచి, చీకటి నుంచి బిడ్డలకు మాకు విడుదల దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా. అలాగే తండ్రి, ప్రత్యేకంగా కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఈ పరిచర్యను బట్టి మీకు వందనాలు. మీ కృపను బట్టి పొందిన ఈ పరిచర్యను మీరు దీవించు తండ్రి. ఎంతోమంది సహోదరులు ఉన్నారు ప్రభా, పాలుభాగస్తులు ఉన్నారు తండ్రి, పెద్దలు ఉన్నారు, దైవజనులు ఉన్నారు ప్రభా. వారందరికీ క్షేమం దయచేయండి. ఈ ప్రార్థన వింటున్న వారిని మీరు దీవించండి. ఏకీవిస్తున్న సహోదరులు మీరు ఆశ్రయించండి. వారికి వారి కుటుంబాలకు క్షేమం దయచేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, ప్రేయర్ రిక్వెస్ట్ చేసిన శరణ్య సిస్టర్ని మీరు స్వస్థపరచునైనా. తనకున్న ప్రతి బలహీనత, ఇబ్బంది నుంచి ఆపరేషన్ జరిగి ఫంగస్ లోపల ఇబ్బంది తింటుండగా తండ్రి ప్రభా, ప్లీజ్ తండ్రి మీరు కార్యం చేయమని పాసనలు వేడుకొంచున్నాను దేవా. స్తోత్రాలైనా. అలాగే తండ్రి ప్రభా, వినీత్ కుమార్ బిడ్డను మీరు స్వస్థపరచునైనా. ఆ కిడ్నీ ప్రాబ్లం నుంచి మీరు విడుదలేయమని పాసనలు వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలయ్యా. అయ్యా శాంసన్ ఆ బ్రదర్ మీ జ్ఞాపకం చేసుకోండి. మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగే ప్రభా, ఇంకా సహోదరులు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రభా ప్రేయర్ రిక్వెస్ట్ని దీవించిన కుటుంబాలు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు దీవించిన ఆయన. సంతోష్ కుమార్ సిస్టర్ ప్రభా, దివ్య దీప్తి సిస్టర్ వివాహ తండ్రి ఉద్యోగ విషయంలో కూడా కార్యం చేయ తండ్రి. మీకే స్తోత్రాలనైనా. అలాగే తండ్రి, ఆశీర్వాదం అయ్యగారిని, యేసే బ్రదర్ని మీరు దీవించండి. అలాగే నా తండ్రి ప్రభా, సురేష్ బ్రదర్ని, ప్రభాకర్ బ్రదర్ని, చంద్రశేఖర్ గారిని, రమేష్ గారిని ప్రభా, అలాగే రాంబాబు గారిని, నా సహోదరులు ప్రభా, పాల్ బ్రదర్ని, రవి బ్రదర్ని అందరినీ దీవించండి. యవన కాలం సునీల్, చరణ్, శోభా సిస్టర్, రాను సిస్టర్, వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ యొక్క చదువుల్ని, వాళ్ళ వివాహ విషయాలు మీరు కృప చూపించు తండ్రి. స్తోత్రాలనైనా. అలాగే తండ్రి, మీరు స్వస్థపరిచిన సాలమ్మ గారిని, అనితక్క గారిని, రాజు గారిని, అయ్యా మెర్సీ గారిని, లక్ష్మీ గారిని బట్టి మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలకు క్షేమం దయచేయండి. వాళ్ళ సంతానాన్ని మీరు దీవించండి. అన్ని విషయాలు మీ సన్నిధానం వరకు తోడించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. ఇంకా ఈ ప్రార్థనలో సహకారం అందిస్తున్న సహోదరుని బట్టి
మీకు వందనాలు. వారి కుటుంబాల క్షేమాన్ని దయచేయండి, వాళ్ళ ఆత్మీయ జీవితాలను బలపరచండి, వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరాలు సంధించండి ప్రభా. వాళ్ళు ఎదుర్కొన్న శ్రమలు బట్టి మీకు వందనాలనైనా. శ్రమ యందు ప్రభా మమ్మల్ని ఇంకా నీ వైపుకు నడిపించునైనా. ఈ విషయంలో బలహీన పడకుండా ప్రభా మనుషుల మాటలు కానీ అయ్యా కలుగుతున్న శ్రమకు ప్రభా భారం కానీ ఆ భారానికి బాధ కలిగి ప్రభా అయ్యా మీ నుంచి వేరు కలగకుండా ప్రభా మీరు మరింతగా సావాసం కలిగే విధంగా మమ్మల్ని నడిపించు తండ్రి. మేము మీ చేత ఎన్నుకోబడిన వారం ప్రభా, రక్షింపబడిన వారం ప్రభా అయ్యా, అభిషేకించబడిన వారము. మరి ఈ స్థితిలోంచి మీకు వేరు కాకుండా మమ్మల్ని బలపరచండి. మా భక్తి జీవితాలను కాపాడయ్యా, మా విశ్వాసం జీవితాలను కాపాడయ్యా. ఎక్కడ వెనుదిరకుండా మీరు కాపాడి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. స్తోత్రాలు. అలాగే దైవజనులు మోషే గారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి పరిచర్యను, ఉద్యోగాన్ని, తన కుటుంబాన్ని దీవించండి, కంచి వేయి తండ్రి. అలాగే నా ఆత్మీయతలు విజయమ్మ గారిని బట్టి వందనాలు తండ్రి. తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధి తల్లిగారికి తోడించండి. వారి బ్రదర్ని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. వారి తమ్ముల పిల్లల్ని, తన అన్నగారి కుటుంబాన్ని దీవించు తండ్రి. తను చేస్తున్న ఆన్లైన్ యేసుక్రీస్తు ప్రార్థన సహకారాన్ని పరిచర్యను, అందులో సహోదరి మనల్ని పెద్దల్ని క్షేమం దయచేయమని మీరు దీవించమని నీ పాసనలు వేడుకొనచ్చు. నన్ను నా కుటుంబాన్ని పాసనలు సమర్పిస్తున్నాను నాయన. నీ చిత్తాన్ని బట్టి నాకు ఇచ్చిన భర్తను, కుమార్తెను బట్టి మీకు వందనాలు. అయ్యా, నా భర్త చుట్టూరు మీరు కంచువేయండి. వారు వెళ్ళి వస్తున్న మార్గంలో క్షేమం దయచేయండి. అధికారం మీరు స్వాధించుకోండి. నా కుమార్తె పట్ల నీ చిత్తం నెరవేర్చినైనా బాల్యం నుంచి మీరు నడిపించే తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నా ఇంటి వారు, నా అత్తమ్మ గారిని, నా తల్లిదండ్రులు, నా సహోదరులను బట్టి మీకు వందనల క్షేమం దయచేయమని వేడుకొంచు. నన్ను నీ పాసను సమర్పిస్తూ మీ చిత్తమే నెరవేర్చి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్.